మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 9వ తేదీ ఫిబ్రవరి మాసం 2024వ సంవత్సరం శుక్రవారం దినపు ధ్యానాంశము జీవితంలో మార్పును ఎదుర్కొనుట ఎలా. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆత్మీయంగా ఆశీర్వదింపబడుతున్నారు, బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మరి శ్రేష్టమైన సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని సహాయము కొరకు ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవ, మహోన్నతుడా, గనుడైనటువంటి మా కన్న తండ్రి, అనునిత్యము మీ కృప చేత మమ్ములను దర్శించి ఆత్మీయంగా బలపరుస్తూ నడవలసిన మార్గాన్ని బోధిస్తూ మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవటానికి కృపనిస్తున్నారు. ఆత్మకార్యంలో మేమందరము ఉజ్జీవింపబడటానికి, బలపడటానికి, రక్షణ లేని వారు రక్షణ, మార్పు లేని వారు మార్పు పొందుకోవటానికి, జీవితాలు సరిచేయబడడానికి కృపనిస్తున్నారు. గొప్ప దేవ, మీ ప్రేమను బట్టి వందనాలు. మేము మరిచినా మీరు మరువుని దేవుడవు అయ్యా. ఇదిగో నాయనా, మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని, ఆత్మకార్యంలో మేమందరము మేలు పొందుకునేలాగున వినగల చెవిని, గ్రహించగల మనస్సును, మీ ప్రేమను, మీ సంకల్పాన్ని అర్థం చేసుకునే సామర్థ్యము, జ్ఞానము దయచేసి మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, సర్వసాధారణంగా మార్పు అనేటువంటిది మనం అనునిత్యము చూసేటువంటిదే. ప్రపంచం మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, జీవన విధానాలు మారుతున్నాయి, వైద్య విధానాలు మారుతున్నాయి, మనిషి వయసు మారుతుంది, మనిషి ఫ్యాషన్ మారుతుంది. ఇలా ఎన్నో రకాలుగా మారుతున్న ప్రపంచాలు కదా. ఒకప్పుడు అటవీ ప్రాంతాలుగా ఉండేవి, ఇప్పుడు పట్టణ ప్రాంతాలుగా మారుతున్నాయి. నడవలేని మార్గాలు సుందరమైన పట్టణాలుగా మారుతున్నాయి. మనం నివసించే ప్రాంతాల్లో, గ్రామాల్లో ఎన్నో విషయాలు మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం. మనం నివసించే ప్రాంతాల్లో మన చిన్ననాటికి ఇప్పటికీ ఎన్నో మార్పులు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇలాగ మార్పు అనేటువంటిది ప్రతి విషయంలో, ప్రతి రంగంలో కూడా ఒక విచిత్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. మార్పు అనేది ఒకప్పుడు ఆహారపు అలవాట్ల గురించి, ఇప్పుడు ఆహారపు అలవాట్ల గురించి, ఇలా ఎన్నో చూస్తూ ఉన్నప్పుడు మానవ జీవితంలో మార్పు అనేది సర్వసాధారణము అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మార్పులో 2 రకాలు ఉన్నాయి కదా. ఒకటి మంచి కొరకైన మార్పు, 2 చెడ్డ కొరకైన మార్పు అన్నారు కదా. మంచి కొరకైన మార్పు అనేటువంటిది ఎలాంటిదయ్యా అన్నట్లయితే, ఒకప్పుడు సోమరుగా ఉండే వ్యక్తి ప్రయోజకుడయ్యాడు, ఒకప్పుడు ఎందుకు పనికిరాని వ్యక్తి అనుకున్నాం ఎంత ప్రయోజకుడయ్యాడు. ఇలాంటి మంచి కొరకైన మార్పులు మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు తెలివి తక్కువగా ఉండేవాడు, ఎందుకు పనికిరాడు అనుకున్నాం, కానీ ఈరోజు చక్రాలు సాధిస్తున్నాడని లోకంలో మనం చెప్తూ ఉంటాం. ఇది మంచి కొరకైనటువంటి మార్పు. చెడ్డ కొరకైనటువంటి మార్పులు కూడా లోకంలో ఉన్నాయి కదా. చెడ్డ కొరకైన మార్పులు ఎలాంటివయ్యా అంటే, ఒకప్పుడు చాలా తెలివైనవాడు, చదువుకున్నవాడు, జ్ఞానవంతుడే, కానీ ఏదో ఒక వ్యసనంలో చిక్కుకున్నాడని ఇలాంటి మార్పును మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి మార్పులు చెడ్డ కొరకైనటువంటి మార్పుల్లో ఒకప్పుడు బాగా బ్రతికిన వారు పాడైపోవటం కావచ్చు, ఒకప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు పాడైపోవటం. చాలామందిని మనం చూస్తాం, ఒకప్పుడు చాలా ఆరోగ్యంగా, సౌందర్యంగా, అందంగా ఉన్నవాళ్ళు అనారోగ్యాన్ని బట్టి పాడైపోతే ఎంతో విచారం కదా. ఈ మార్పు మనిషి తట్టుకోలేనటువంటిది. మంచి కొరకైనటువంటి మార్పులో మనిషి ఎంత ఆనందిస్తాడో, పరిస్థితులు మారినప్పుడు, స్థితిగతులు మారినప్పుడు, ఆదాయ మార్గాలు అభివృద్ధి చెందినప్పుడు ఎంతో సంతోషిస్తాడు, గొప్పగా చెప్పుకుంటాడు మనిషి. ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను హెచ్చించాడు, నేను అభివృద్ధి చెందాను, ఇలా చెప్పుకోవటానికి ఇష్టపడతాడు, ఆ మార్పును ఆహ్వానిస్తాడు. కానీ చెడ్డ కొరకైనటువంటి మార్పు ఉందే, ఒకవేళ ఆరోగ్యంలో మార్పులు సంభవించి అనారోగ్యాన్ని పడినా, వ్యాపారంలో, ఉద్యోగంలో ఏమైనా మార్పులు సంపాదించి నష్టపోయినా, కుటుంబ విషయాలే కానీ మనిషి ఈ మార్పు అనేటువంటిది ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ చెడ్డ కొరకైనటువంటి మార్పు ఎంతటి నష్టాన్ని కలగచేస్తుందంటే మనిషిని, సాధారణంగా చూడండి, కొంతమందికి ఒక బలహీనత, అనారోగ్యం వస్తే ఈ మార్పు మనిషి తట్టుకోలేక మరింత అనారోగ్యాన్ని తెచ్చుకుంటాడు, కొన్నిసార్లు ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. చెడ్డ కొరకైన మార్పును మనిషి ఆహ్వానించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండడు. వ్యాపార నష్టమే కానీ, ఆరోగ్య నష్టమే కానీ, కుటుంబంలో ఏ విధమైన నష్టమే కానీ, పరువు నష్టమే కానీ ఏదైనా వస్తే, ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం పరువు హత్యలు అనేటువంటిది. పరువు హత్యలు అనేటువంటిది ఏమిటంటే, చెడ్డ కొరకైన మార్పు, తన కుమారుడే కానీ, కుమార్తె కానీ, ఒకవేళ ఎవరో వేరే కులం వారిని ప్రేమించారనో, పెళ్లి చేసుకున్నారనో, లేచి వెళ్ళిపోయారనో, ఇలాంటి మాట వచ్చినప్పుడు తట్టుకోలేక
వారిని చంపటమో వీరిని వీరు చంపుకోవటమో పరువు హత్యలు అంటారు. ఎందుకంటే ఆ మార్పు అనేటువంటిది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు అనేటువంటిది కదా. అలాగే చాలామంది ప్రేమించి విడిపోయినటువంటి వారు, నేను మోసపోయాను, పలానా వ్యక్తి లేనప్పుడు ఈ మార్పు అనేటువంటిది నా జీవితంలో నేను అంగీకరించలేను కనుక నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇలాగ మనం చూసేటప్పుడు ఈ చెడ్డ కొరకైనటువంటి మార్పును ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని గురించి ఈరోజు లేఖనంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటాం. అయితే మొట్టమొదటిగా మనం తెలుసుకుంది ఏమిటయా అంటే, జీవితంలో మార్పు అనేది అనివార్యము, ఖచ్చితమైనటువంటిది. మార్పు కొరకు సిద్ధంగా ఉండాలి. కొంతమంది చూడండి, వారి యవ్వనం బట్టి వృద్ధాప్యంలోకి వెళితే వాళ్ళు అంగీకరించలేదు. కానీ వాస్తవం అనుకుందాం, యవ్వనం ఎంతకాలం యవ్వనంగా ఉంటాడు ఒక మనిషి? ఏదో ఒక రోజు వృద్ధాప్యానికి సిద్ధంగా ఉండాలి కదా. మనిషి వృద్ధాప్యమే కాదు, ఆఖరికి మరణానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఈ కారణాలను బట్టి మనం చూసినప్పుడు మనిషి మొదటిగా మార్పు కొరకైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వాడు. మార్పు చెందేటటువంటి ప్రకృతి, మార్పు చెందేటటువంటి మానవ జీవితాల్లో ఈ చెడ్డ కొరకైనటువంటి మార్పును మనిషి ఎలా ఎదుర్కోవాలనే విషయంలో లేఖనాల గురించి మనం చూస్తే, నీ మొట్టమొదటి సమాధానం ఏమిటో తెలుసా? నువ్వు మారిన, నువ్వు కలిగిన దేవుడు మార్పు లేని దేవుడు. జాగ్రత్తగా గమనించండి, ఈ మాట మొదటిగా గుర్తుపెట్టుకోండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నారు. ప్రియులారా, ఈ మాట మనం చూస్తే దేవుడు మార్పు లేనటువంటి వాడు. నీ వయసు మారిపోతుంది, నీ ఆరోగ్యాలు మారిపోతున్నాయి, ఆర్థిక స్థితిగతులు మారిపోతున్నాయి, కానీ కొన్ని మంచి కొరకైన మార్పులు ఉంటున్నాయి, కొన్ని చెడ్డ కొరకైన మార్పులు ఉంటున్నాయి. మార్పు ఏదైనప్పటికీ మార్పు లేని దేవుని కలిగి ఉన్నావు. ఈ మొట్టమొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క స్థిరమైనటువంటి సహాయంతో జీవించే వాళ్ళుగా మనము ఆధారపడినటువంటి దేవుడు మార్పు లేనటువంటి వాడు కనుక, మనం మారినా మన సహాయకుడు మారట్లేదు గనక, మన పరిస్థితులు మారినా స్థిరమైనటువంటి దేవుడు మనకున్నాడు గనక ఆధారం మీద ఆధారపడి బ్రతికేటటువంటి వాళ్ళం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అన్నారు. ప్రియులారా, గమనిస్తున్నారా? ఆయన యందు ఏమయ్యా ఆ శ్రేష్టత ఉందని ఆలోచన చేసినట్లయితే ఆయన నుంచి వచ్చేది శ్రేష్టమైందే, ఆయన నుంచి వచ్చేటటువంటిది సంపూర్ణమరమైనదే, ఆయన నుంచి వచ్చేటటువంటిది మేలైనటువంటిదే. ఆయనలో చంచలత్వమైనను మార్పు లేనటువంటి వాడు, గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ కూడా లేదు. మార్పు లేనటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మార్పు అనేటువంటిది జరుగుతుందా? తండ్రి మార్పు లేనటువంటి వారు. కుమారుని గురించి కూడా మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో యేసు, పిలుపు, నేనింతకాలము నీ యొద్ద ఉండి నీవు నన్ను ఎరగకున్నావా? నన్ను చూచినవాడు తండ్రి చూచినట్టున్నాడు గనక తండ్రిని మాకు కనపరచుమని ఎలాగూ చెప్పుచున్నాం? అయ్యా, కుమారుడు కూడా తండ్రితో ఉన్నవాడే కదా, మార్పు లేనటువంటి వాడే కదా. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రికలో కూడా ఇదే మాట చెబుతూ 1వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునయుండి తన మహద్దుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నారు అన్నారు. కనుక ప్రియులారా, దేవుని యొక్క చిత్తంలో తండ్రి మారినవాడు, కుమారుడు మారినటువంటి వారు, అలాగే ఆత్మను గురించి కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించును, కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు అన్నారు. ప్రియులారా, మనమందరము కూడా దేవుని మాటలు ఆత్మచేత నడిపింపబడివారము గనక ఆత్మ కూడా మార్పులేని కార్యాలను జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే,
మనం ఆత్మ సంబంధులము గనక దేవుడు మార్పు లేనిటువంటి వాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏ మాట మీరు తీసుకున్నప్పటికీ మార్పు లేనటువంటి దైవత్వాన్ని కలిగి ఉన్నాం. ఈ మొట్టమొదటి విషయాన్ని చూస్తే రెండవ భాగం మనం ప్రారంభంలోనే చూసాం కదా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైనను నమ్మకుడి అన్నారు. మార్పు అనేటువంటిది చూస్తాం. విచిత్రం ఏంటో తెలుసా, కొన్నిసార్లు మనం మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా వస్తువులు కొంటే వాడు అమ్మినప్పుడు ఒకలా ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి ఇంకొకలాగా ఉంటుంది. లోకంలో విచిత్రాలు చూస్తూ ఉంటాం కదా. వస్త్రాలే కానీ యంత్రాలే కానీ మనం కొన్నప్పుడు వాడు ఎన్నో మాటలు చెప్పి మనకు అమ్ముతాడు. ఇంటికి వచ్చాక వాడు చెప్పినట్టు ఉండదు. ఎందుకంటే మాయ. లోకం అనేటువంటిది ఎలాంటిదంటే అలాంటిదే. అందుకని మారుతున్న ప్రపంచంలో మార్పు లేని దేవుడు. ప్రియులారా గమనించండి, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎలాంటి స్థితిగతుల మీద ఆధారపడుతున్నామో అని ఆలోచన చేస్తే, ఇప్పుడు మార్పులకు ఈ విషయాలు నాకు ఎలా సహకరిస్తాయి అని ఆలోచన చేస్తే, మార్పు లేని దేవుడు అంటే అర్థం ఏమిటి అన్నట్లయితే, అతని లక్షణాలలో మార్పు లేదు, అతని ప్రేమలో మార్పు లేదు, ఆయన దీర్ఘశాంతంలో మార్పు లేదు. అతని లక్షణాలను గురించి మనం ఆలోచన చేస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని నెరగడు అన్నారు. ఇప్పుడు దేవుని గుణలక్షణమైనటువంటిది ఏమిటయా అంటే దేవుడు ప్రేమ కలిగినవాడు. మార్పును నేను ఎలా అంగీకరించాలి? నా జీవితంలో మార్పు వచ్చేస్తుంది. ఈరోజు సాధారణంగా ఆర్థికంగా మనం బలంగా ఉంటే అందరూ బంధువులే. ఒకవేళ ఆర్థికంగా మనం లేకపోయినట్టయితే, నష్టంలోనో కష్టంలోనో అప్పుల పాలైతే ఎవరు మన ముఖం కూడా చూడరు. కారణం ఏమిటి? మార్పు చెందే లోకంలో మన మార్పులతో లోకం కూడా మారిపోతూ ఉంటుంది. మనం బాగుంటే ఎదటివారు, మనం బాగోకపోతే ఎదటివారు, మనను బట్టి మార్పులు కదా. ఇచ్చిపుచ్చుకునేటువంటి గుణాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఆకలిగా ఉన్నవాడికి ఎవడో పెట్టడు. వీడికి ఏదైనా పెడితే నువ్వు నాకు పెట్టావు కనుక నేను నీకు పెడతాను. అలా పెట్టేదేదో ఎవరన్నా అవసరతలో ఉండే అలాంటి కాదు, గొప్పగా పెట్టేవాళ్ళు. అంటే నిన్ను బట్టి లోకం మారుతూ ఉంటుంది, నీ అందాన్ని బట్టి లోకం మారుతుంది, నీ ఆదాయాన్ని బట్టి లోకం మారుతుంది, నీ అధికారాన్ని బట్టి లోకం మారుతూ ఉంటుంది. ఇలాగ లోకం అనేటువంటిది మార్పు చెందుతూ ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం. వారి పదవుల్లో ఉన్నప్పుడు వారి చుట్టూ మంది, మార్బలం, సెక్యూరిటీ, వారిని కలవటానికి కూడా అవకాశాలు ఉండవు. ఆ పదవులు కాస్త పోయినాయి అనుకోండి, లోకం మారిపోతుంది. ఆ వ్యక్తి అందరిలాగే మార్కెట్లోకి వెళ్ళినా ఎవడో పట్టించుకోడు. అందరిలాగే సాధారణంగా తిరిగినప్పుడు అతని పని ఏమీ లేదు. కారణం ఏమిటంటే అతను మారాడు, లోకం మారింది. కానీ దేవునిలో విషయం ఎలాంటిదయ్యా అంటే నువ్వు మారినా దేవుడు మారడు. అందుకే దేవుని యొక్క చిత్తంలో దేవుని ప్రేమ ఎలాంటిదయ్యా అంటే దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. ఒకవేళ నువ్వు నష్టపోయావా, నువ్వెవరికి అక్కర్లేకపోయినా నీ దేవునికి అవసరమే. ఆయనని ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు. నీ సంపాదన పోయిందని, లేకపోతే నీ ఆరోగ్యం పోయిందని కుటుంబీకులే, కట్టుకున్న వారే తక్కువ చేస్తున్నారేమో, కానీ దేవుడైతే ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. మార్పులేని దేవుడు కదా ఆయన, ప్రేమ స్వరూపి. మార్పులేని దేవుడు అంటే ఆయన ప్రేమలో కూడా నీ పట్ల మార్పు లేనటువంటిది. నా జీవితంలో వచ్చినటువంటి మార్పు నేను ఎలా అంగీకరించాలి, ఎలా ఎదుర్కోవాలి నా ఒంటరితనాన్ని అంటే దేవుని వైపు చూడు. అయా మార్పులేని దేవుడు అయ్యా, నువ్వు ఇంకా నాతోనే ఉన్నావు. ఇదిగో లోకం నన్ను ద్వేషిస్తున్నప్పటికీ, లోకం నన్ను ఒకవేళ తక్కువ చేస్తున్నప్పటికీ నేనైతే నీ ప్రేమను బట్టి బ్రతుకుతున్నాను. అలా చెప్పగలిగిన వారుగా ఉండాలనేటువంటిదే కదా దేవుని యొక్క ఉద్దేశం. ప్రియా దేవుని బిడ్డ, దేవుని చిత్తంలో మార్పు లేనటువంటి దేవుడు. రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఏలయనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అన్నారు. కనుక దేవుని యొక్క కృపావరం ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తునందు నిత్య జీవం పొందుకోవటమే. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క చిత్తంలో ఆ కృపను పొందుకోవటానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఒకవేళ మన జీవితంలో మార్పు చెందుతున్నటువంటి ప్రపంచంలో పరిగెడుతున్నామేమో, మనం మారామని చాలామంది జీవితాల్లో ఉండేటువంటి ఆ కష్టం ఏమిటంటే, ఇతడు ఒక ప్రయోజకురాలుగా లేకపోతే సంపాదన పరురాలుగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తుల నుంచి గౌరవము, మర్యాద, ప్రేమ పొందుకుంటారు. ఇప్పుడు అది ఎప్పుడైతే కోల్పోయిందో ఆ ఎదుటి వ్యక్తుల నుంచి గౌరవము, మర్యాద, ప్రేమ ఇవి కోల్పోతారు. ఈ వ్యక్తి ఇప్పుడు మరలా ప్రయాసపడుతూ ఉంటాడు. నేను మరలా ఆ వ్యక్తుల నుంచి గౌరవాన్ని, మర్యాదను, ప్రేమను నేను పొందుకోవాలి అంటే నేను మరలా నిలబడాలి, నేను మరలా ప్రయత్నించాలి, నేను మరలా సంపూర్ణ ఆరోగ్యం, నేను మరలా సంపూర్ణమైనటువంటి ఆదాయంలోకి వెళ్తేనే నా గౌరవం తగ్గుతుంది. చాలా మందిలో ఇదే బాధ కదా.
ఏదైనా సరే నేను మరలా ఆ గౌరవాన్ని దక్కించుకోకపోతే నాకు గౌరవం లేదు, నన్ను చులకనగా చూస్తున్నారనేటువంటి భావంతో మనిషి కృంగిపోతూ ఉంటాడు. చాలామంది ప్రయత్నిస్తారు, కొంతమంది ఆ ప్రయత్నాలు ఏమీ నెరవేరనన్నప్పుడు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఇక నా వల్ల కాదు, నన్ను ఎవరికి పట్టించుకోరు, నన్ను ఎవరు గౌరవించరు. చాలామంది వృద్ధాప్యంలో ఉండేటువంటి వారికి ఈ వృద్ధాప్యపు ఛాయలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే ఆ వృద్ధాప్యంలో వారిలో ఉండేటువంటి భావం, ఎందుకనంటే ఇక మునుపట్లాగా నేను సంపాదించను కనుక నా మాటకు విలువ లేదు, ఒకప్పుడు నేను సంపాదించాను. ఈరోజు చాలామంది బిడ్డలు మనలో కూడా ఒకప్పుడు కష్టపడినప్పుడు పిల్లలందరూ కూడా ఎంతో గౌరవిస్తూ ఉంటారు, చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆదాయం కాస్త పోయాక ఎవరి బ్రతుకులు వారు బ్రతికేటప్పుడు ఇక విలువలకి గౌరవాలకి అవకాశం లేదు, ఎంతో కుమిలిపోతూ ఉంటారు. ఒకప్పుడు నా మాట గౌరవించారు, ఇప్పుడు నా మాట వినట్లేదు, నాకు ఎవరో చెప్పట్లేదు అనేటువంటిది. అయితే మార్పు విషయంలో ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. మన జీవితంలో మార్పు అనేటువంటిది దేవుడు, మార్పులేని దేవుడు మనకు ఒక నియమాన్ని నియమించారు. ఏ వయస్సులో ఆ బాధ్యతలే మనం నిర్వర్తించాలని దేవుడు పెట్టినప్పుడు వాటితోనే మనం ఉండాలి. ఉదాహరణకి మార్పు అనేటువంటిది మనం ఉన్నాం, మన తర్వాత మన పిల్లలను పోషించాం, కానీ తర్వాత కాలంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు నెరవేర్చాలని చూడాలి. కానీ మనవాళ్ళ గురించి మనవరాళ్ళ గురించి ఈ మార్పును గురించి కూడా చాలామంది బెంగపెట్టుకుంటూ ఉంటారు. మార్పు అనేటువంటి విషయంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతలు మనం నిర్వర్తించాం, అంతవరకే. ఇక దేవుడు మార్పు లేనివాడు కనుక మన దృష్టి దేవుని మీద ఉండాలి, దేవుని సహవాసం మీద ఉండాలి. నిన్ను ఇంత పెద్ద చేసి, ఇంత నిన్ను పోషించి, నీకు బిడ్డనిచ్చి, నీకు మనవళ్ళని ఇచ్చాక మరలా మనవల విషయాల గురించి నువ్వు దుఃఖిస్తున్నావంటే ఇని చేసిన దేవుడు అక్కడ చేయడా? ఇంతవరకు నువ్వు చాలు, ఇక నుంచి నువ్వు దేవుని వైపు చూడు. దేవా, నాకు నా బిడ్డలు ఇచ్చావు, నా మనవళ్ళని ఇచ్చావు, నీకు స్తోత్రం అని దేవుని స్తుతించే పనిలో నువ్వు ఉంటే దేవుడు వారిని కూడా నడిపించే మార్గంలో నడిపిస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు వారిని హెచ్చిస్తారు. ఈ లోపల కృంగిపోయి మానసికంగా బలహీన పడిపోవటం సరైనటువంటి పని కాదు. అయితే ఇక్కడ మనం చూసినటువంటి మాట ప్రకారంగా అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్యజీవము, దేవుడు నిత్యజీవాన్ని ఇచ్చేవాడు కనుక మనం నిత్యజీవం కొరకు కనిపెట్టుకోవాలి. ప్రియులారా గమనించండి, ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాంటి మార్పు అనేటువంటిది సిద్ధంగా లేకపోవటాన్ని బట్టి కుమిలిపోతూ ఉంటారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమున నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును అన్నారు. ఈ చక్కని మాట మనం చూసినట్లయితే మన జీవితాల్లో మనం ఎదురు చూడవలసినటువంటి మార్పులో ఇక తదుపరి జీవకిరీటం కోసం చూడాలి. మార్పు లేని దేవుడు మాటిచ్చాడు. చాలామంది జీవితాల్లో నిత్య జీవం గురించి, పరలోకం గురించి వింటారు, మరణం అనేటువంటి వచ్చేసరికి భయపడిపోతూ ఉంటారు. పౌలు గారు చూడండి, చావైతే మేలు అన్నారు. కారణం ఏమిటి? ఆయన నేర్చుకున్నదే, ఆయన విన్నది ఇప్పుడు కూడా అంగీకరిస్తున్నారు. ఈరోజు చాలా మంది వృద్ధాప్యంలో కూడా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చాక కూడా ఏదైనా ఆపరేషన్లు కానీ మరొకటి అంటే చాలా భయపడుతూ ఉంటారు. ఏమవుతుంది? మరణం అనేది వస్తుంది అంతే. ఇది సాధారణం కదా. మరణం అనేది మనిషికి ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయబడింది. మరణాన్ని చూసి భయపడేవాడు క్రైస్తవుడు కాదు, మార్పు లేని దేవుడు. ఒకవేళ మార్పు లేని దేవుడిని జీవితంలో ఏమైనా ఇక ఎప్పటికీ మరణం లేదని శాసనం ఏమన్నా రాస్తాడని నువ్వు అనుకుంటున్నావా? లేదు కదా. ఖచ్చితమే అందరూ మరణించవలసిన వారే. భూమి మీద ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అందరూ మరణించిన వారే. యేసుప్రభు వారు కూడా మరణించారు, కానీ ఆయన పునరుద్ధానుడైనటువంటి మొట్టమొదటి మానవుడు. ఆయన వల్ల మనరు కూడా పునరుద్ధానంలోకి వెళ్తాం. మార్పులేని దేవుడు మార్పులేని నిర్ణయాలతో నిన్ను నడిపించేటప్పుడు ఏ మార్పు నిన్ను కృంగదీస్తుందో మార్పులేని దేవుని వైపు ఒకసారి చూసినట్లయితే మార్పులేని దేవుని ఆజ్ఞలను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన నిత్యము కూడా మనం సంతోషంగా ఉండడానికి ఆయన కృపణిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరే విషయాన్ని గురించి నువ్వు కృంగిపోతున్నావు? ఆయన యొక్క గుణలక్షణాలను మనం చూస్తే ఆయన ప్రేమ, ఆయన నిత్యత్వము జగత్తుత్పత్తి మొదలుకుని బయలుపడుచున్నది అన్నారు. నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచుండగా యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడై యెహోవా ఆయన 1000 మందికి కృప చూపును, దోషుల అపరాధమును పాపములు క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక అన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన కృప నీ యొక్క వృద్ధాప్యంలోని పనిచేస్తుంది,
నీ మరణకాలంలో పనిచేస్తుంది, నీ అవసాన కాలంలో పనిచేస్తుంది, నీ బాల్య దశలో పనిచేస్తుంది, నీ యవన దశలో పనిచేస్తుంది. ఎప్పటికీ ఆయన కృపను బట్టి బలపడవలసిన వాడివే. పౌలు గారు అంటున్నారు, నీ కృప నాకు చాలునయ్యా. ఎప్పుడు చాలు? ఈరోజు చాలా మంది విషయంలో ఏమిటంటే, ఆయన యొక్క కృపను బట్టి, దయను బట్టి మేము దీవించబడుతున్నామనేటువంటి ఆలోచనే తప్పించి ఆయన మరణకాలంలో కూడా విడవనటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మార్పు కొరకైనటువంటి జీవితంలో దేవుని యొక్క గుణలక్షణాలను ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో ఏ మార్పు కూడా నిన్ను ఆటంకపరచదు, ఇబ్బంది పెట్టదు. మరి అంశాన్ని రేపటి దినాన్ని ధ్యానిద్దాం. శ్రద్ధగా వినండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, కృపా సత్య సంపన్నుడైనటువంటి తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు అయా. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరిచారు. విన్నటువంటి మాటలు విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. కృపనిచ్చేటటువంటి తండ్రి, ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు వాక్యాన్ని విన్నారో, వాక్యం విన్నటువంటి బిడ్డలు మీ కృపలో బలపడటకు సహాయము దయచేయండి. మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపండి. ప్రేమ కలిగిన దేవా, ఇదిగోనైనా మరి సమయంలో మేమందరము నాయనా మీ కృపను బట్టి బలపడి సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృప దయచేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.